నెక్స్ట్ ఇష్యూ ఒకసారి టేకప్ చేద్దాం. బెజవాడ బోండా అయినా సరే, ఆళ్లగడ్డ అఖిల అయినా సరే, పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు. టీడీపీ లీడర్లకు హైకమాండ్ ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ ఇది. మరి అది వర్కౌట్ అవుతుందా? కొత్త దారులు తెరపైకి రాబోతున్నాయా? ముద్రగడ పద్మనాభం సంతాప సభలో వైసీపీ లీడర్లతో మిలాఖత్పై బోండా ఉమా క్రమశిక్షణా సంఘం ఎదుట వివరణ ఇచ్చారు. అధినేత మాట పార్టీ లైన్ దాటనన్నారు. అదే బాటలో ఇవాళ అఖిలప్రియ పార్టీ ఆఫీసులో విచారణకు హాజరయ్యారు. అహోబిలం ఆలయంలో తలనీలాల కాంట్రాక్ట్ లో ఆమె భర్త జోక్యం చేసుకున్నారనే వివాదాన్ని హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. నిజానికి నిన్ననే ఆమె విచారణకు రావాల్సి ఉండే, కానీ వ్యక్తిగత కారణాల వల్ల రాలేనని సమాచారం పంపారు. కానీ హైకమాండ్ సంతృప్తి చెందలేదు. ఆమె నుంచి వివరణ తీసుకోవాల్సిందేనని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ను ఆదేశించింది. దాంతో ఇవాళ అఖిలప్రియ టీడీపీ హెడ్ క్వార్టర్స్ లో విచారణకు హాజరయ్యారు. అహోబిలంలో తలనీలాల కాంట్రాక్ట్ వివాదంపై ఆమె నుంచి వివరణ తీసుకున్నారు. ఎవరైనా సరే పార్టీ లైన్ దాటి వ్యవహరించినా, మాట్లాడినా కఠిన చర్యలు తప్పవన్నారు. గీత దాటితే వాత తప్పదన్న హైకమాండ్ సంకేతాలు లీడర్లలో గుబులు రేపుతున్నాయి. బోండా ఉమా వివాదం ముగిసిపోయింది కాబట్టి దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అఖిలప్రియ వ్యవహారం, అహోబిలం టెంపుల్కి సంబంధించిన వ్యవహారాల్లో ఆమె జోక్యం చేసుకున్నారు. చాలా సీరియస్ కామెంట్సే చేశారు. పైగా ఆమె భర్త భార్గవరాం ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉంది రాజకీయాల్లో అని చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. బేసిక్గా అఖిలప్రియ మాజీ మంత్రిగా పనిచేస్తున్నారు. సో లాస్ట్ ఎన్నికల్లో ఓడిపోయారు, మళ్ళీ ఎన్నికల్లో గెలిచారు. సో ఎప్పుడు చూసినా ఏదో ఒక రకమైన వివాదాలు ఎందుకుంటున్నారో అర్థం కాలేదు. చాలా వెరీ యంగ్ ఏజ్. వాళ్ళ అమ్మ శోభా నాగిరెడ్డి ఎంత పవర్ఫుల్ లేడీ రాయలసీమ పాలిటిక్స్లో, తండ్రి భూమా నాగిరెడ్డి ఎంతటి పవర్ఫుల్ లీడర్ ఆయన. సో ఇద్దరూ లేరు, అందుకనే ఆవిడంటే తెలుగుదేశం పార్టీలో చాలా మంచి అభిమానం ఉంటుంది అందరికీ కూడా. ఆ స్థాయిలో ఆవిడ కూడా పేరు నిలబెట్టుకుంటే బాగుండేది. గతంలో కూడా హైదరాబాద్లో ఒక ల్యాండ్ ఇష్యూలో, ఈ హఫీజ్పేట ₹1,00,00,000 విలువైన ల్యాండ్ ఇష్యూలో లాయర్ని ఇంకో ఇద్దరు ముగ్గురిని ఇక్కడ నుంచి హైదరాబాద్లో ఏకంగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అని చెప్పి అఖిలప్రియ మనుషులు వచ్చి ఏకంగా కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయారు. ఒక దశలో ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, ప్రెగ్నెంట్ కాదు డెలివరీ అయింది, చిన్న బిడ్డతో సహా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇన్ని వివాదాల తర్వాత లైన్లోకి వచ్చారా అంటే ఆ తర్వాత కూడా అనేక రకాల అలిగేషన్స్. ఏవి సుబ్బారెడ్డి ఒకప్పుడు భూమా నాగిరెడ్డికి అత్యంత క్లోజ్ ఫ్రెండ్, ఒక విధంగా మామయ్య అని పిలుస్తుంది అనుకుంటా ఆమె. అతనితో నిత్యం వ్యవహారాలు, నిత్యం ఏదో గొడవలు జరుగుతూ ఉంటాయి. పార్టీకి ఏదో ఒక రకమైన కంప్లైంట్స్ వస్తూనే ఉంటాయి. సో ఎందుకంటే గోల్డ్ అంత ఫ్యూచర్ ఉన్న లీడర్ అఖిలప్రియ చాలా కష్టపడుతుంది, చాలా మంచిదని కూడా చెప్తుంటారు. ఎందుకంటే ఆవిడ దగ్గరికి వచ్చిన ఏ సమస్యలైనా సాల్వ్ చేస్తుందని, ఏ సాయమైనా చేస్తుందని చెప్తుంటారు. అలాంటి వ్యక్తి ఎందుకు ప్రతిదానంలో ఇన్వాల్వ్ చేయడం? గతంలో ఏవి సుబ్బారెడ్డి వ్యవహారంలో అక్కడ లోకల్గా ఉన్న ఒక డైరీ విషయంలో ఇదే రకమైన వివాదం. సో ఇప్పుడు చూస్తే అహోబిలం టెంపుల్ తలనీలాల కాంట్రాక్ట్కి సంబంధించిన వివాదం. ఇలా పార్టీ అధిష్టానం చేత ప్రతిసారి పిలిపించుకోవటం, తలంటుకోవటం, ఇదంతా అవసరమా? ఇంతే రాజకీయాల్లో ఉపయోగం లేని పనులనే నా ఉద్దేశం. ఏదైతే భూమా అఖిలప్రియ వివాదాలకు సంబంధించి గతంలో మనందరికీ తెలిసినవే, ఇంతకుముందు అశోక్ గారు కూడా చెప్పారు. ఇప్పుడు దీనికి సంబంధించి అహోబిలం తలనీలాలకు సంబంధించి కాంట్రాక్ట్లో మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు, దాంట్లో అనేక అవకతవకలు జరిగాయి అనేది ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే జితేంద్ర రెడ్డికి సంబంధించి కొన్ని కామెంట్స్ కూడా చేశారు. బ్రిజేంద్ర రెడ్డి ఆయనేమో నేను సాక్ష్యాలతో పాటు నిరూపిస్తాను, రండి చూసుకుందామని చెప్పి సవాలు ప్రతి సవాలు నడిచాయి. ఇరు వర్గాల ఇంటి దగ్గర కూడా పోలీసులు ప్రొడక్షన్ పెట్టారు. ఎక్కడ ఏ అలర్లు జరగకుండా ఇది ఒక పెద్ద తతంగా నడిచినటువంటి పరిస్థితి. ఇప్పుడు టీడీపీ కూడా ఎందుకు సీరియస్ అయిందంటే అక్కడ చూపిస్తున్నారు ఇక్కడ జరిగింది, ఎందుకు ఈ విషయాలు ఇన్వాల్వ్ అవుతున్నారని. ప్రతి విషయంలో అంటే క్రమశిక్షణ, టీడీపీకి సంబంధించి ఒక క్రమశిక్షణ అనేది ఉంటుంది. దాన్ని దాటితే అది ఎవరైనా కావచ్చు, అది ఎవరైనా కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, మంత్రి స్థాయిలో ఉన్నటువంటి పర్సన్స్ కావచ్చు, లేదంటే పార్టీకి ఎప్పటి నుంచి ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఎవరైనా లైన్ దాటితే కనుక యాక్షన్ తీసుకుంటాం తప్పనిసరిగా అనేది ఒక విధానం తీసుకొచ్చారు. మరి భూమా అఖిలప్రియ వెళ్ళిన తర్వాత ఏం చెప్తారు ఏంటది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఎక్కడ చిన్న డ్యామేజ్ వచ్చినా తీసుకోవడం సిద్ధంగా లేదు. అందుకే ప్రతిసారి మంత్రుల మీద సీరియస్ అవుతున్నారు, ఎమ్మెల్యేల మీద సీరియస్ అవుతున్నారు, మీరు ప్రజల్లో ఉండాలని చెప్తున్నారు. పార్టీకి సంబంధించి ఏ చిన్న డ్యామేజ్ వచ్చినా ప్రెసెంట్ టీడీపీ గవర్నమెంట్ తీసుకోవడానికి సిద్ధంగా లేదన్నాను కొన్ని ఇండికేషన్స్. సో క్రమశిక్షణకు సంబంధించి మీరు ఆ బౌండరీ లైన్ లోపలే ఉండాలి, ఎక్కడ నెగిటివ్ అనేది తీసుకురావద్దనేది చెప్తున్నారు. పర్టికులర్ గా భూమా అఖిలప్రియ విషయంలో కంప్లైంట్ ఏంటంటే భర్త భార్గవరావు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ. ఈమె ఎమ్మెల్యే అయితే
ఏమి భర్త పెత్తనం ఎక్కువైంది అనేది లోకల్ కార్యకర్తలు చాలా మంది ఈ రకమైన కంప్లైంట్ ఇస్తున్నారు. వాస్తవమే. టీడీపీలో అయితే నాకు ఒకటి బాగా నస్తుంది, క్రమశిక్షణ చర్యలు మంచిగా తీసుకుంటారు. ఎవరైనా సరే పార్టీ అధిష్టానం దగ్గరికి వచ్చి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ప్రతి పార్టీలో కూడా ఇంత క్రమశిక్షణ అయితే మిగతా పార్టీల కంటే కొద్దిగా ఎక్కువ క్రమశిక్షణ అనేది టీడీపీ పార్టీలో కనిపిస్తుంది. మన బోండా ఉమా గారిది తీసుకున్నారు, ఇప్పుడు అఖిల ప్రియది. ఇప్పుడు అఖిల ప్రియ అనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒకరు ఎమ్మెల్యే అయినా లేకపోతే ఎంపీ అయినా వాళ్ళ బొమ్మార్దులో లేకపోతే అన్నదమ్ముల్లో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ పార్టీలో ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి సంబంధించిన బినామీలు వాళ్ళు చెంచాగిరి చేసుడు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అఖిల ప్రియ విషయంలో భర్త మీద ఎలిగేషన్స్ చాలా వచ్చినాయి. అక్కడ గంగుల నాని వర్సెస్ వీళ్ళకు పచ్చగడ్డేస్తే బగ్గుమంటట్టుంది. అంటే రాయలసీమ ఫ్యాక్షనిజం మళ్ళీ పునరుద్ధరిస్తున్నారా వీళ్ళందరూ కలిసి? ఎక్కడికక్కడ కొన్ని కట్ చేసుకోవాలి, ఎక్కడ పోరాటానికి పోవాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలని ఉండాలి. కానీ వాళ్ళ అమ్మ ఎంత అసలు ఇప్పటికి కూడా గుర్తుంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆవిడ అంత మంచి పదవిలో ఉన్నది, అయినప్పటికీ ఇంత అహంకారం లేదు, గర్వం లేదు. శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు చాలా చూస్తేనే అరే ఎంత మంచి మనుషులు అన్నట్టుండేది. ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులది ఆశయాలు పునికి పుచ్చుకోవాలి కదా, ప్రజల్లో పేరు తెచ్చుకోవాలి. ఇప్పుడు వీళ్ళ తమ్ముడు కూడా అక్క ఏ దారిలో పోతుందో తమ్ముడు అదే దారిలో పోతున్నాడు. ఇట్లయితే ఎట్లా? పార్టీకి సంబంధించిన ఒక గౌరవం కూడా, మీరు ఒక ఎమ్మెల్యే కాబట్టి పార్టీకి సంబంధించిన బాధ్యతలు మీ భుజస్కంధాన్ని ఉంటాయి. పార్టీ గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత కూడా మీకే ఉంటుంది. కాబట్టి పార్టీ గౌరవాన్ని వీళ్ళు ఇబ్బందులు పడేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అధిష్టానం ముందరకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. రాబోయే రోజుల్లో చాలా భవిష్యత్తు ఉంది కాబట్టి ఆమె కొంచెం ఇట్లాంటి వివాదాలకు దూరంగా, భర్తను కూడా దూరంగా ఉంచితే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. ఎస్, ఈ సందర్భంగానే క్వశ్చన్ రైజ్ అవుతుంది. టీడీపీలో కొత్త క్రమశిక్షణ అధ్యాయం మొదలై